అమెరికా వాస్తవంగా ఇరాన్కి సంబంధించినటువంటి షాహెద్ డ్రోన్స్ని దెబ్బతీయడం కోసం $35,000 విలువైన కామికాజీ డ్రోన్స్ వ్యవహారానికి రివర్స్ ఇంజనీర్ చేసి ఓన్ వెపన్స్ ఇంతకుముందే తయారు చేసింది. ఇరానియన్ షాహెద్ 136 వచ్చేటప్పటికి $20,000 అయితే $3,00,000 విలువైనటువంటి అమెరికన్ రాడార్ సిస్టమ్ ద్వారా దీన్ని దెబ్బతీసే సందర్భంలో నష్టం సంభవించినటువంటి సిచ్యుయేషన్ ఉంది. ఇప్పుడు అమెరికా కొత్తగా ఈ షాహెద్ని కంట్రోల్ చేయడానికి లోకాస్ అనేటటువంటి సిస్టమ్ని లైన్లోకి తీసుకొస్తుంది. లోకాస్ FLM 136 ఇది అరిజోనాలో తయారు చేస్తున్నారు. $35,000 ఒక్కొక్క యూనిట్, 500 మైల్స్లో అంటే 800 కిలోమీటర్ల రేంజ్లోనే పసిగట్టి ధ్వంసం చేస్తుంది అవతల వాళ్ళ డ్రోన్లని. 18 కేజీల వరకు దీని బరువు ఉంటుంది. 215 cc కార్బర్టెడ్ కంబ్యూషన్ ఉంటుంది. 6 గంటల పాటు గాలిలో నిలబడి ఉంటుంది. ఇది తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం. షాహెద్ డ్రోన్స్ని ఇరాన్ దగ్గర ఉన్న డ్రోన్స్కి రివర్స్ ఇంజనీరింగ్ చేసుకొచ్చారు అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్. దానికి తగిన వాటిని ఇప్పుడు శరవేగంగా లైన్లోకి తీసుకొస్తున్నారు యుద్ధంలోకి అమెరికా వాళ్ళు.